నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి నందిగం సురేష్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన భార్య చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. మరి బంగారం లాంటి జగన్మోహన్ రెడ్డిని కుట్రలు పన్ని ఆయన్ని అధికారంలోకి రానికుండా చేశారు. మరి నందిగం సురేష్ లాంటి వ్యక్తి అమరావతిలో ఉండకూడదనే ఆయన్ని అరెస్ట్ చేశారు అంటూ ఆమె వ్యాఖ్యానించింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు, తర్వాత నేనే హోమ్ మినిస్టర్ అంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మ శ్రావణి, మన పాప్కార్న్ వీక్షకులకు. ఒక పక్క భర్త అరెస్ట్, ఇంకో పక్క భార్య నేనే నెక్స్ట్ హోమ్ మినిస్టర్ని, వచ్చేది జగన్మోహన్ రెడ్డి అంటూ మంత్రి లోకేష్కు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సార్ పాతాళంలో దాగి ఉన్నా సరే బయటకు వస్తాము అని. ఇటీవల జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వైసీపీ కీలక నేతలు కానివ్వండి, అధికారుల పైన ఏ విధంగా వాళ్ళు హెచ్చరికలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. మరి ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ భార్య కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? చాలా ఆశాస్పదంగా ఉందమ్మా. ఇది చూశాను, నేను కూడా వైరల్ అవుతుంది ఇవి సోషల్ మీడియాలో. గతంలో మంత్రి పదవి రావాలి అంటే అర్హతలు ఏంటంటే కొన్ని దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉండాలి, ప్రజాసేవలో ఉండాలి, ప్రజల్లో విశ్వసనీయత ఉండాలి, నిజాయితీ ఉండాలి, నిర్భీతిగా మాట్లాడే తత్వం ఉండాలి, పలుకుబడి ఉండాలి. ఇవన్నీ కూడా తర్వాత వాళ్ళు ఒక సింపుల్ లైఫ్ ప్రజా జీవితంలో మమేకమైన వాళ్ళకి అర్హతగా భావించేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మంత్రివర్గ సభ్యులుగా అవ్వాలంటే కావాల్సిన అర్హతలు ఏంటంటే ప్రత్యర్థుల మీద దాడులు చేయటం, హత్యలు చేయటం, వాళ్ళ వ్యక్తిత్వ హననాలు చేయటం, దుర్భాషలాడటం, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, బూతులు మాట్లాడటం, ఇవే ప్రధాన అర్హతగా వచ్చిన సందర్భంలో ఇవాళ నందిగాం సురేష్ భార్య మాట్లాడిన మాటలు మనకేమీ ఆశ్చర్యం కలిగించట్లేదు. ఎందుకంటే ఆమె కూడా అర్థం చేసుకుంది ఏంటి ప్రధాన అర్హత అంటే తను కానీ లేకపోతే జీవిత భాగస్వామి కానీ ప్రజా జీవితంలో ఉండి ప్రజల మీద దాడులు, హత్యలు, తర్వాత పార్టీ ప్రత్యర్థుల మీద దాడులు చేయటం, తర్వాత పంటలు తగలబెట్టడం, ఇలాంటి దుష్కార్యాలు చేసే వాళ్ళు మంత్రులకు అర్హత అవుతారు. ఒకవేళ వాళ్ళకి వీలు కాని పక్షంలో వాళ్ళ భార్యలుగా ఉన్న మాబోటి వాళ్ళకి ఇవ్వచ్చు. మొన్న ఈమెకు వచ్చిన ఆ ప్రధాన అదనపు అర్హత ఏంటంటే తుళ్ళూరులో ఈయన అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే నందిగాం సురేష్ని ప్రత్యర్థి రాజకీయ పార్టీల కార్యకర్తల మీద దాడులు చేశాడని ఈ బేబీ లత అనే ఆమె పోలీస్ స్టేషన్లోకి దూసుకెళ్ళిపోయి గేటు తోసుకుని పోలీసులు కాదని, తర్వాత పోలీసుల మీద ఎగబడి అసలు నా భర్తను అరెస్ట్ చేయడానికి మీరెవరు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, వదిలేసేయమని చెప్పి పోలీసుల మీద తగాదాకి దిగింది. కాబట్టి ఆమె హోమ్ మినిస్టర్గా డిక్లేర్ చేసుకునే అర్హత సంపాదించిందని మనం అనుకోవాలి. దాడి చేయడంతోనే, లేకపోతే అసలు ఆమె పేరు ఎవరికి తెలుసు? మిగిలిన వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ అయినప్పుడు కన్నా వాళ్ళ భార్యలు కూడా మాట్లాడటం చూసాం. ఇప్పుడు వంశీ భార్య కూడా మాట్లాడింది, ఆ అమ్మాయి పేరు కూడా పంకజశ్రీ, తర్వాత అతను బోర్గడ్డ అనిల్ వైఫ్ మాట్లాడింది, తర్వాత అతను పోసాని కృష్ణమురళి వైఫ్, వీళ్ళంతా మాట్లాడుతున్నారు. కానీ ఈమె గతంలో సురేష్ అరెస్ట్ అయినప్పుడు కూడా ఈమె బయటికి రాలా. కాకపోతే మొన్న అరెస్ట్ అయినప్పుడు మాత్రం పోలీస్ స్టేషన్ మీదకి దాడికి వెళ్ళినంత పని చేసింది. దాని వల్లనే ఫస్ట్ టైం ఈమె బయటకి వచ్చింది. రావటమే నాకు పోలీస్ స్టేషన్ మీదకి మిగిలిన వాళ్ళేమో అక్కడికి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు తప్ప పోలీసుల మీద దాడికి దిగల. ఈమె పోలీసుల మీదకి దాడి, మహిళా పోలీసులు కూడా వారిస్తున్నా బయటకు వెళ్ళమని పంపిస్తున్నా కూడా వాళ్ళ మీదకి తిరగబడింది. ఎందుకంటే ఇదంతా షూటింగ్ జరుగుతుంది, పబ్లిక్ అవుతుందని పోలీసులు కూడా సంయమనం పాటించారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఒక హీరోయిస్ట్గా ప్రవర్తించింది ఈమె. దాంతో ఆమెకు ఒక అర్హత వచ్చిందన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది. నేను సురేష్ భార్యను ఒకటి, రెండోది సురేష్ కోసం లోనికి వెళ్ళి పోలీసులతోనే తగాదా పడ్డాను, గేటు దోసుకుని వెళ్ళిపోయాను, కాబట్టి హోంమంత్రిగా ఇవ్వటానికి నాకన్నా అర్హులైన వ్యక్తులు ఎవరుంటారన్న భావన ఆమెకు వచ్చింది. ఇదే సందర్భంలో ఆమె ఇంకా కొన్ని విషయాలు చెప్పింది. తను కనుక హోమ్ మినిస్టర్ అయితే కనుక లోకేష్ గారిని పాతాళ లోకాల్లో ఉన్నా కూడా తీసుకొచ్చి ఆమె ఏదో గుణపాఠం చెప్తానన్నట్టు మాట్లాడుతుంది. రెండోది ఏంటంటే ఆమెని సిఐ గారు ఒక ఆయన అభినందించాడంట, లాయర్లు అభినందిస్తున్నారంట, చాలామంది తెలిసిన వాళ్ళు కూడా మీరు హోం మంత్రి అయితే బాగుంటుందని అంటున్నారంట. పిచ్చిదాన్ని నేను సంతోషపడిపోతున్నాను. దానికి తోడు నందిగం సురేష్ ఎంతకాలం లోపల ఎక్కువ కాలం ఉంటే ఈమె అవకాశాలు అంత మెరుగవుతాయి అని కూడా ఆమె చెప్పుకుంటుంది. ఇవన్నీ కూడా చాలా విచిత్రాలుగా ఉన్నాయి అంటే ఒక రకంగా. కానీ ఇవాళ జరుగుతున్న వాస్తవాలు కూడా అయ్యాయి. ఇప్పుడు నందిగాం సురేష్ ఈమె కనుక మంత్రి అయితే ఆయన ఇంట్లో ఉండి ఇల్లు సర్దుకోవాల్సిందేనని కూడా చెబుతుంది.
అంత కాన్ఫిడెన్స్గా. కాబట్టి ఇప్పుడు ఈ చెబుతున్న మాటలకి గతంలో మంత్రి పదవులు పొందిన వాళ్ళు కూడా ఇలాంటి పనులు చేసే మంత్రి పదవులు పొందారు. కాబట్టి నేను ఫస్ట్ టైం ఎంట్రీతోనే ఆమెకు ఆ క్వాలిఫికేషన్ వచ్చిందని ఆమె ఫీల్ అవుతుంది. అంతకుముందు ఆమెకేమి ఒక ఎమ్మెల్యేగా కానీ ఇంకెక్కడన్నా పనిచేసిన ఇది కూడా లేదు. అసలు నందిగం సురేషే ఆయనకు ఒక ఫిజియోథెరపిస్ట్ అంట, ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి. అందువల్ల ఆయనకు ఆ సీట్ ఇచ్చాడు. తర్వాత ఆయన అంతా కూడా అక్కడ రౌడీజమే, ఈయన చెరుకు తోటలు అయితే తగలబెట్టిన ఇది కూడా ఆయనకు ఉంది అక్కడ అమరావతిలోనే. తర్వాత ఒక హత్య కేసులో కూడా ముద్దాయి ఆయన, ఒక దళిత మహిళను చంపిన. అవును సార్. ఇక్కడ ఇంకోటి సార్, ఆమె సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరో ట్రైన్ చేస్తున్నారు ఆమెని, మీరు ఇలా మాట్లాడకూడదు, ఏడుస్తా మాట్లాడాలి, నవ్వుతున్నామా ఏంటి అసలు? ఇది ఒక ట్రైనింగ్ అనుకోవాలా ఏంటి అసలు? మరి వాళ్ళ ఓన్ ఛానల్ కదమ్మా అది. జగన్మోహన్ రెడ్డి గారి ఓన్ ఛానల్ సాక్షి పత్రిక, సాక్షి పత్రిక. ఇవన్నీ కూడా అబద్ధాలు రాయాలంటే ఏ న్యూస్ పేపర్లు, ఏ న్యూస్ ఛానళ్ళు ఇవ్వు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యని చంద్రబాబు నాయుడు గారు చేశాడన్న న్యూస్ ఇంకేదన్నా పత్రికల్లో కానీ ఛానల్స్లో కానీ వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు చంపినట్టు నారాసుర రక్త చరిత్ర అని ఇంత భారీ పొడుగు కత్తి పట్టుకున్నట్టు ఆయన కత్తి నుంచి జారి రక్త బొట్లు పడిపోతున్నట్టు జలజల అంటే అలాంటి సృష్టించారు. ఒక గ్రాఫిక్స్, వాళ్ళు అమరావతిని గ్రాఫిక్స్ అన్నారు కానీ ఒక భౌతికంగా కనపడుతున్న బిల్డింగ్స్ని వాళ్ళు గ్రాఫిక్స్ సృష్టించి ఆ హత్యని వాళ్ళ కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నలో జరిగిన హత్యని చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. ఆ పత్రికా ఛానల్ ఉందే ఇలాంటి అభూత కల్పనలు సృష్టించడానికే. ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ భార్యలు అదే చెబుతుందిగా అమ్మాయి. వాళ్ళు చెప్పారు, సాక్షి పత్రిక సతీష్ అంట అతను రిపోర్టర్ పేరు, అతను చెప్పాడు, ఆ మేడం మీరు పోలీస్ స్టేషన్లో ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకోవాలి మీరు, అప్పుడు ప్రజల్లో సానుభూతి వస్తుందని చెప్పాడు. నాకేమో అంత కళ్ళీళ్ళు రావట్లేదు, ఏదో కళ్ళకి ఇట్లా అద్దుకోమని చెప్పాడు కొంగుతోను. మేము గతంలో కూడా అలాగే చెప్పేవాళ్ళము, ఎవరికి కూడా ఇట్లా కన్నీళ్ళు రావట్లేదు అందరికీను, కనుక సానుభూతి బాగుంటుందని కూడా వీళ్ళు ట్రైనింగ్లు ఇస్తున్నారు. అంటే అభూత కల్పనల ద్వారా ప్రత్యర్థుల్ని వాళ్ళ ప్రతిష్టని మసకబార్చడం, లేని కేసులను వాళ్ళ మీదకి వేయటం. నిజంగా కనుక చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు వాళ్ళు వేసిన నింద కనుక పోలీసులు కూడా కనుక నమ్ముంటే మరి ఆయన మీద కేసు బుక్ చేయాలి కదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడన్నా వాళ్ళ ప్రభుత్వంతో అని చెప్పి చేయించాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు అనేక వీడియో మన టీవీ ఛానల్స్ కనీసం 40-50 ఛానల్స్ ముందు కూడా మాట్లాడాడు, అందులో నేషనల్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఆ రోజు మరి అంత ప్రాముఖ్యమైన కేసు కదా. మరి ఆయన చెప్పిన తర్వాత మరి ఎందుకు ఆయన మీద కేసు పెట్టించలేకపోయాడు? ఇప్పుడు ఈ సాక్షి ఛానల్ కానీ సాక్షి పత్రిక కానీ ఇప్పుడు అసలు ఈ మద్యం కుంభకోణం కూడా ఏమి లేదని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోజునేమో అమరావతిలో భవనాలు కట్టలేదని ప్రచారం చేశారు. వివేకానంద రెడ్డి గారిని చంపింది ఒకళ్ళు అయితే, వాళ్ళ కుటుంబీకులు అయితే బయట వాళ్ళ మీద వేశారు. అట్లాగే వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వ హననం గురించి కూడా ఆ రెండు సాక్షి ఛానల్, సాక్షి టీవీ పత్రికలోనే ప్రచారం జరిగింది. ఇంకెవరు చేయలే. ఎందుకంటే వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ప్రచారం చేసుకోవడానికే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ బేబీ లత చెప్పింది తప్పేం లేదు. ఆమెకేం తెలుసు పాపం, ఆమె ఎప్పుడు బయటకు, మనమే చెబుతున్నాం కదా, ఆమె ఎప్పుడు బయటకు రాలేదు. కాబట్టి ఆ విషయం సాక్షి పత్రిక వాళ్ళకి, అందుకని వాళ్ళు చెబుతున్నారు, అమ్మ మీరు ఇట్లా కన్నీళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది, మీరు ఇది పెట్టుకోండి, ఇట్లా చేయండి అని. వాళ్ళు ఎఫెక్టివ్గా దీన్ని ఫిలిం రావాలి, అది పండాలి, ఆ విజువల్ అది నేర్పుతున్నారు. ఆమె ఏంటంటే పాపం ఆమె ఫస్ట్ టైం కాబట్టి ఈ అమాయకురాలు ఇవన్నీ కూడా బయటికి చెప్పేసింది అంతే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి, మన వీక్షకులు కూడా.